తెలంగాణలోని భూములను దోచుకునేందుకు దొంగల ముఠా నడుస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. భూములను రాబందుల్లా లాక్కుంటున్నారని, పాలనలో రాజ్యాంగేతర శక్తులు ప్రవేశించాయని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే భూలక్ష్మి పేరుతో పేదలకు భూమి పంచుతామంటున్న టీఆర్ఎస్ చీఫ్ కవితతో మా ప్రతినిధి సంగీత ఫేస్ టు ఫేస్. భూలక్ష్మి పేరుతో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీకి 1 ఎకరం చొప్పున కూడా భూమి మేము అందజేస్తాం. పేదవాళ్ళకి కూడా సమానంగా అందరూ సామాజిక న్యాయం అనేది కల్పించేలాగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనతో పాటు ఏదైతే రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నారు. మనం అయితే భూలక్ష్మి పథకం ఏంటి, అసలు ఆ పథకంలో ఉన్న నియమాలు ఏంటి, దాన్ని ఎలా అమలు చేస్తారు అనే విషయం మీద తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కవిత గారు, అసలు యాక్చువల్గా మీరు ఈ భూలక్ష్మి పథకాన్ని తీసుకురాబోతున్నారు, కానీ ఇప్పటికే చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని అంటారు, కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు అని చెప్పేసి చాలా మంది అంటారు. అంటే ప్రధానంగా ఒకటండి, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని మనం సాధించాలనుకుంటే అందరికీ సమానత్వాన్ని సాధించే దిశగా ఒక బలమైన ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో భాగంగానే భూ పంపిణీ జరగాలని నేను కోరుతా ఉన్నాను. అదొక మంచి స్టెప్ అవుతుంది, విప్లవాత్మకమైన స్టెప్ అవుతుంది. దాంతో చాలా మందికి మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది, సామాజిక గౌరవం లభించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే ఖచ్చితంగా భూలక్ష్మి అనే పథకంతో ఇండ్లు లేనటువంటి, భూమి లేనటువంటి పేద కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 1 ఎకరం చొప్పున ల్యాండ్ ఇవ్వాలనేటటువంటిది మా యొక్క ఆలోచన. అయితే భూమి చాలా ఉన్నది, పాలకులకు మనసు లేదన్నది మాత్రం వాస్తవం. కాబట్టి మేము ముందే చెప్పాము, ఒక అమ్మతనంతో ఒక మంచి మనసుతోని పరిపాలన సాగించాలనుకుంటున్నామని. అలా జరగాలి అంటే ప్రతి ఒక్కరికి సామాజిక గౌరవం రావాలంటే మాత్రం భూమి ఉండాలని నేను ఒక మహిళగా బలంగా నమ్ముతున్నాను. ఇతరుల చేతుల్లో ఉన్న ల్యాండ్ కానివ్వండి, మేము అధికారంలోకి వస్తే కలెక్ట్ చేసేసుకొని ఖచ్చితంగా మేము పేదలకు అందజేస్తామని చెప్పేసి ఇంత ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే వెసులుబాటు ఉందంట. తెలంగాణలో ప్రతి జిల్లాను క్షుణ్ణంగా స్టడీ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను, ఇంకా స్టడీ చేస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఆదివాసీలు ఉన్నారనుకోండి, అటవీ సంపద వారు కావాలని కోరుకుంటున్నారు. పోడు పట్టాలు వారికి ఇవ్వడంతో ఆదివాసీలకు రావాల్సిన భూమి సమస్య తీరిపోతుంది. చాలా మందికి అసైన్ ల్యాండ్స్ ఇచ్చినటువంటి తీసేసుకుంటున్నారు, అవి తిరిగి వారికి ఇవ్వడం, యాజమాన్య హక్కులు ఇవ్వడంతో సగం సమస్య తీరుతుంది. బీసీలలో చాలా మందికి ల్యాండ్ లేకుండా వాళ్ళు పాపం వేరే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ వచ్చి సిటీస్లో ఉంటున్నటువంటి వారు ఉన్నారు. అటువంటి కుటుంబాలకు ప్రయారిటీ ఇవ్వడం ద్వారా తీరుతుంది. అట్లా ఇవ్వకుండా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, 1000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ పేరుతో తీసుకున్నాం. ఎందుకోసం తీసుకున్నాం, అది ఏం చేస్తున్నాము, ఎవరి ఫ్యూచర్ ఉంది? ఇప్పుడు నాకు ఇల్లు లేని దగ్గర, నా పేద దళితుడికి ఇల్లు లేని దగ్గర, నా పేద బీసీకి ఇల్లు లేని దగ్గర, నా పేద బీసీకి భూమి లేని దగ్గర ఎవరి ఫ్యూచర్ కోసం పనిచేస్తున్నాం? సో ప్రయారిటీస్ గవర్నమెంట్వి సరిగ్గా లేవు, మా ప్రయారిటీస్ కరెక్ట్ ఉన్నాయి. మేము ప్రజల పక్షాన ఆలోచిస్తున్నాము, వాళ్ళేమో కేవలం ఏ ల్యాండ్ ఎట్లా అమ్ముకోవాలి, దానిలో మాకు కమిషన్ ఎట్లా రావాలని ఆలోచిస్తున్నారు. నేనేమంటా అంటే ముఖ్యమంత్రి గారు అందరి గురించి మాట్లాడి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు తప్పితే ప్రజలకు ఏం చేస్తామో ఇక్కడ చెప్తలేరు. ప్రతి చోట కూడా ఆయన ఏ సందర్భంలో చూసినా మీరు ఎదురుదాడి చేస్తున్నాడు. ఆయన ఎవరిని విమర్శిస్తే ఆయన మీద ఎదురుదాడి చేస్తారు, అంతే తప్పితే విషయం చెప్పారు, సొల్యూషన్ చూపించారు. మీరు ఎక్కడ ఇంతవరకు స్కూల్ డ్రెస్సులు రాలేదండి. సామాజిక న్యాయం అంటున్నారు, పేద పిల్లలు కదా స్కూళ్ళలో చదువుకునేది. ఆగస్టు వచ్చింది కదా, ఇంతవరకు స్కూల్ డ్రెస్సులు రాలే. ఎవరికి వచ్చింది మరి సామాజిక న్యాయం చెప్పండి? ఏం సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు ఆయన? సో ముఖ్యమంత్రి గారు సామాజిక అన్యాయం చేస్తున్నారు. ఆయన ఒక పదం తప్పు చెప్పింది అంతే. థ్యాంక్ యూ. అంటే బేసిక్గా భూములన్నీ కూడా మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అంతా కూడా దొంగతనం చేస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. దీన్ని ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటే మీరు 100% అమ్మా, మొత్తం ఫ్యామిలీ అంతా 7 అన్నదమ్ములు వాళ్ళ ఇప్పుడు ఆ ఓటుకు నోటు కేసులో అఫిడవిట్లో ఉన్న ఓటుకు నోటు కేసులో ఉన్న ఛార్జ్ షీట్లో ఉన్న మిత్రులు, వారి యొక్క రియల్ ఎస్టేట్ వెంచర్స్లో క్యాపిటల్స్లో కలిసి ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారానే కన్నా రేవంత్ బాబా అండ్ 200 మంది బందిపోటు దొంగలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నారు అనేది వాస్తవం. అది దాన్ని నిన్నదాకా మొన్న వారి తమ్ముడి పేరుతో ల్యాండ్ ఇవ్వలేదా, అన్ని నియమాలకు వ్యతిరేకంగా ల్యాండ్ ఇవ్వలేదా? చూసినాం కదా మనం ఎట్లా జరుగుతుందన్నది. ప్రతి చోట ఎక్కడ దోపిడీ జరుగుతుంది చూస్తున్నాం కదా. సో అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారు, భూమిని దొంగిలిస్తున్నారు వాళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం తాలూకాకు చెందిన కుటుంబ సభ్యులే భూమిని దొంగిలించడం జరుగుతుంది, భూ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు అయితే మనతో చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పనితో సంగీత, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.